Hey, one more time, kids. One more time. Okay, last time. Okay. Last time, okay? Ready? Jai Bolo Ganesh Maharaj ki! Everyone patiently watching all the kids' performances. Thanks a lot. Don't forget to eat prasadam. There is a food in the boxes to go. You can have it and go. You can take the boxes if you want to take the food. అందరికీ నమస్కారం అండ్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్. ఓకే, సో ఈరోజు క్యాసల్బెర్రీ హైట్స్లో వినాయకుడిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ క్యాసల్బెర్రీ హైట్స్లో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కూడా ఇక్కడికి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ చూస్తుంటే వాళ్ళ యొక్క అనుభూతులు ఎట్లా ఉన్నాయి, ఈ వినాయక చవితి ఇండియాలో చేసుకున్న దానికి ఇక్కడ అమెరికాలో ఈ క్యాసల్బెర్రీ హైట్లో చేసుకున్న దానికి ఎలా ఉందనేది వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కరిగా చెప్పాల్సింది కోరుచున్నాం. అంకుల్, మీ పేరు? ఎక్కడ, ఏ ఊరు నుంచి మీది? నిజామాబాద్, తెలంగాణ. నిజామాబాద్, తెలంగాణ. సో ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ వినాయక చవితి సంబరాలు? చాలా బాగున్నది. ఎందుకంటే నేను అనుభవించినటువంటి మన ఇండియాలో వినాయక చవితి యొక్క సంబరాలు అంతకంటే గొప్పగా ఇక్కడ మన కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ వినాయక సంబరాలను ఇది నేను రెండోసారి అమెరికా వచ్చి క్యాసల్బెర్రీలో చూస్తున్నాను. కాబట్టి చాలా చాలా బాగుంది. ఎందుకోసం అంటే మెచ్చుకోదగ్గ ఈ కమిటీ వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే చాలా మెచ్చుకోవాలి. దీన్ని మన ఇండియా వాళ్ళు చూసి మనం చూసి ఎంతో ఆశ్చర్యపడాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇంత మంచి ప్రోగ్రాం ఎక్కడ జరగదు. కానీ ఎక్కడ మన భారతదేశము, ఎక్కడ అమెరికా, ఈ అమెరికాలో వినాయకుడి యొక్క ప్రోగ్రాం చేస్తున్నామంటే మామూలు మాట కాదు. ఇంతమందికి గ్యాదరింగ్ చేసి ఆ వినాయకుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. కాబట్టి కూడా దీంట్లో చాలా మెచ్చుకోదగ్గటువంటి విషయము. ఈ క్యాసల్బెర్రీ యొక్క ఈ కమిటీ వాళ్ళందరినీ నేను చాలా దీవిస్తున్నాను. నేను బ్రాహ్మణ్ణి, పెద్ద మనిషిని, వాళ్ళందరూ దీవిస్తున్నాను. అందరికీ ఆ వినాయకుడి యొక్క కరుణ, కృప, కటాక్షాలు ఎల్లప్పుడూ కలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అండ్ మీ పేరు అంకుల్? సాంబశివరావు. సాంబశివరావు. ఎక్కడి నుంచి? మేము చీరాల ప్రకాశం. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది ఈ యొక్క వినాయక చవితి సంబరాలు ఇక్కడ మన క్యాసల్బెర్రీ హైట్స్ లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది? చాలా సంతోషంగా ఉందండి. నేను అమెరికా 3వ వస్తున్నాను, వినాయక చవితి 2వ ఇక్కడ హాజరవుతున్నాను. కానీ వినాయక చవితి మిస్ అవుతున్నామే అని ఫీలింగ్తో ఉన్నాము. కానీ ఈ ఫంక్షన్ ఇక్కడ చూసినాక, ఈ ఆర్గనైజేషన్ కానీ చూసినాక చాలా సంతోషం వేస్తుంది. ఎక్కడ అమెరికా వచ్చినా కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి మర్చిపోకుండా ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు కమిటీ వారిని కూడా అభినందిస్తున్నాను. అట్లాగానే కమిటీ వారందరికీ కూడా వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, భగవంతుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, మీ అనుభూతి తప్పకుండా తీసుకోండి. అంటే మీ పేరు సార్? నా పేరు కారుమంచి రామకృష్ణ బాబు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇది ఇక్కడ 4వసారి రావడం, కానీ ఇది వినాయక చవితి ఇక్కడ 2వసారి. మొదటిసారి కన్నా 2వసారి అత్యద్భుతం. నిజంగా
మేము ఇంత చక్కగా జరుగుతుందని మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం కానీ ఇంత గ్యాదరింగ్ ఉండదు. మేము ప్రతిరోజు ఇక్కడ తీసిన ఫోటోలు ఇండియాలో మా వాళ్ళకు పంపిస్తే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఇంత చక్కగా జరుగుతున్నదే, మన ఇండియాలో కూడా ఇంత చక్కగా జరగటం లేదు, మీకు ఇంతమంది స్నేహితులు ఉన్నారా అంటే మేము ఒక 5-6 మంది ఉండేవాళ్ళం, ఇక్కడ 20 మంది ఉన్నాం. అంటే రోజు రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళం. నిజంగా కమిటీ వాళ్ళు అయిపోయిన తర్వాత మా లాంటి సీనియర్ సిటిజన్స్ని ఇంటికి కూడా కార్లో డ్రాప్ చేస్తున్నారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. జై బోలో గణేష్ భగవాన్ కి జై. అందరికీ నమస్కారం. ఈ ఒక పెద్ద పండుగను మనం ఇక్కడ, నా పేరు లచ్చిరెడ్డి ఫ్రమ్ కరీంనగర్ తెలంగాణ. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఇది పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంత మంచి ఫెస్టివల్ను ఆర్గనైజేషన్ను చాలా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి పండుగ ఇది నేను రావడం 5వసారి. ఈ పండుగ వాతావరణం మన ఇండియాలో కూడా నేను పాల్గొనలేదు. ఇంత పెద్ద మంచి విగ్రహము ఈ యుఎస్ఏలో అసలు మన అమెరికాలో ఉన్నట్టు మాకు అనిపిస్తూనే లేదు ఈ యొక్క వాతావరణం చూస్తుంటే. కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మేము ఇటువంటి పండుగలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇక్కడే అని కోరుకుంటున్నాం. ఈ పాశ్చాత్య దేశంలో మన సంస్కృతి మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క సంస్కృతిని కాపాడుతున్నారు అంటారు, ఏమంటారు? అంతేనా? అంతే, 100% కాపాడుతున్నాము. కాపాడారు అందరూ, పిల్లలందరికీ. ఈ కమ్యూనిటీ కూడా చాలా అభినందిస్తున్నా. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు కృష్ణమాచార్యులు, హైదరాబాద్ హైటెక్ సిటీ అండి. ఓకే. మన తెలుగు సాంప్రదాయాలన్నింటినీ కూడా మన పిల్లలకు కూడా ఇక్కడ ఆట పాటలతో మరి అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్తో వినాయక చవితి సందర్భంలో నిర్వహించడం ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అసలు ఇలా జరుగుతుంది అని మనం అనుకోం, కానీ ఇక్కడ మేము అనుభవంలో మరి మా గ్రూప్ అంతా కూడా ఏకమై ఈ విధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి మా తరఫు నుంచి తెలియజేస్తున్నాం, ఆశీస్సులు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి? పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో తెలుగుదనాన్ని ఊడిపట్టినట్టుగా, మరి తెలుగును మర్చిపోనట్టుగా, మరి ఇటు నాట్యంలో కానీ అటు సంగీతంలో కానీ అన్ని రంగాలలో కూడా మనం పిల్లలను రాణిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా మా తరఫు నుంచి వాళ్ళకందరికీ చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? హలో, నా పేరు మొగలయ్య యాదవ్ అండి. ఓకే. ఎక్కడి నుంచి సార్? నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మెదక్ నుంచా? మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. నేను బిహెచ్ఎల్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను. మా బాబు ఇక్కడ ఉంటాడు, నరేందర్ కుమార్ అని. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా చక్కగా చేస్తున్నారు మీరు అందరు కలిసి. ఎందుకంటే మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ వినాయక చవితిని చేస్తున్నారు. అదే కాకుండా అన్ని పండుగలు కూడా మీరు చేస్తే మేమంతా కోఆపరేట్ చేస్తామని మీకు నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీ కమిటీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పండి. అందరూ నమస్కారం సార్. మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు. నా పేరు వెంకటరత్నం. నేను 3సారి అమెరికాకు వచ్చాను. కానీ ఇంతకుముందు అమెరికాలో వినాయక చవితి అంటే ఎవరింట్లో వాళ్ళు గుర్తు చేసుకుంటారు, గుర్తుగా ఏదో నిమజ్జనం చేస్తున్నారు. కానీ ఇంత గ్రాండ్గా చేశారంటే చాలా 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 ఆనందంగా ఉంది చూడటం. మా సోదరులు కానీ సోదరి మండలు కానీ ఆ కట్టు బొట్టు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే ఉంది నాకైతే మొత్తానికి. అందరికీ హ్యాపీ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఈరోజు క్యాసల్బరీ హైట్స్లో వినాయకుడి సందర్భంగా, వినాయకుడిని నెలకొల్పిన సందర్భంగా ఈరోజు అంతా కూడా భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాయలసీమ, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా, అలానే నార్త్ ఇండియా నుంచి కూడా, భారత్ అంటేనే సంస్కృతి. సో తమిళనాడు అన్ని, అదే భారత్ మీన్స్ అన్ని 50 మనకున్నటువంటి 28 రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మమేకమై వారి ఆనందాన్ని ఇక్కడ వినాయకుడు నిలబెట్టినట్టు సందర్భంలో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే క్యాసల్బరీ హైట్స్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా మరింత ఉత్సాహంతోనే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సేవ ఈ క్యాసల్బరీ హైట్స్ యాజమాన్యం అంతా కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది పల్లె వెన్నెల
పల్లె బాగుంటేనే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే భారతదేశం బాగుంటుంది, భారతదేశం కూడా బాగుంటాం. కాబట్టి అందుకొరకే ఈ పల్లె ఎప్పుడు కూడా వికసిస్తుండాలి. ఎందుకంటే పల్లెలో ఉండేది రైతులు పండించేటువంటి ధాన్యాన్నే మనం తింటాం. కాబట్టి రైతు బాగుంటేనే అంత బాగుంటుంది. కాబట్టి నేను ఒక పాట ఈరోజే మన పల్లెవెన్నెల ఛానల్లో నేను ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది. గం గం గణనాథ తవ చరణం మమ దేవ, గం గం గణనాథ భవహరణం మహదేవ, గం గం గణనాథ తవ చరణం మమ దేవ, గం గం గణనాథ భవహరణం మహదేవ. పొలం మట్టితో కూర్చినామయ్యా, పొలం మట్టితో కూర్చినామయ్యా. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు పాట అండి. గణేష్ మహారాజ్ కి కార్డు మీ ఇంట్లో పెట్టామని చెప్పాను. హాయ్ అండి, నా పేరు మణి, ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. సో అందరు చెప్పినట్టు 5 years నుండి చేస్తున్నానండి కమ్యూనిటీలో. సో ఇయర్ ఓవర్ ఇయర్ క్రౌడ్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెరిగిపోయి వాళ్ళ ఇక్కడ ఉంది గణేష్. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని అందరి హెల్ప్తోని ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో నమస్కారం, శ్రీ గణేశాయ నమః. ప్రతి సంవత్సరం క్యాజల్బెరీ హైట్స్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామండి. ప్రతి ఇండియన్ ఏమనుకుంటాడంటే ఇండియాకి వెళ్ళి ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలని అనుకుంటారు. కానీ ఈ సెలబ్రేషన్స్ మేము జరుపుకోవడం వల్ల మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జరుపుకోవడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. అలా చాలామంది పేరెంట్స్ వచ్చారు. అది చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి సంవత్సరము ఇలాగే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఆ దేవుణ్ణి ఆశీస్సులు మా ఫ్యామిలీ పైన మా పిల్లల పైన ఎల్లకాలం ఉండాలని, అండ్ ఈ క్యాజల్బెరీ హైట్స్ ఎల్లకాలము సుభిక్షంగా ఉంటూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్. ఈరోజు అతిథి హోస్ట్ రైట్? మీ పేరు, మీ ప్రాంతం ఎక్కడి నుంచి? ఓకే, నా పేరు సునీల్ కుమార్, అండ్ మా ఊరు గుండ్రంపల్లి. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ టైం గణేష్ ఉత్సవాలు ఇక్కడ. లక్కీ ఐ వాజ్ లక్కీ దిస్ టైమ్, ఆనర్డ్ to have Ganesha in my yard this time. I'm hoping to host again and again by God's grace. I'm so happy that everybody is coming here, having a good time and getting the Lord Ganesha's blessings. And I'm happy for everyone and my family, and I was able to make it happen today. So thank you. Thank you. డెకరేషన్ అంతా కూడా ఆమె చేసింది. మీ పేరు, ఎక్కడి నుంచి, అంటే మీ అనుభవాలు చెప్పండి. అంటే ఈ యొక్క గణేష్ మండపం నమస్తే అండి, నా పేరు దుర్గా, మాది అమలాపురం. మేము వచ్చి 6 years అవుతుంది. సో ఏం చెప్పాలో తెలియట్లేదు. ఫస్ట్ వెరీ నైస్ అండి. యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. బట్ ఆ స్టార్టింగ్ నుంచి నాకు అది చూసి ఇంట్రెస్ట్ వచ్చింది డెకరేషన్ చేయడానికి. స్టార్టింగ్లో చిన్నగా చేసి ఇప్పుడు గణేశోత్సవాలు ఇంత గ్రాండ్గా చేయడానికి వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళు చేసే ఈ ఈవెంట్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి బాగా ఎంజాయ్ చేయాలి అందరూ. సో హ్యాపీగా నాకు కూడా చేయాలనిపించి ఈవెంట్ డెకరేషన్ నేనే చేశాను. సో థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి, నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి.
సో ఇక్కడ క్యాజిల్బెరీ గణేష ఉత్సవాలు ఇది 5th ఇయర్ అండి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే 9 రోజులు నిర్వహిస్తున్నారు. చాలా ఘనంగా జరగబోతున్నాయి. అండ్ ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వాలంటీర్స్ చాలా చాలా కష్టపడుతున్నారు. కుడోస్ టు ఆల్ ద వాలంటీర్స్ అండ్ ప్లీజ్ క్లాప్స్. యా, సో మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా పేరెంట్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. హలో, అందరికీ నమస్తే అండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది అందరూ చెప్పినట్లుగా 5వ సంవత్సరం ఇట్లా గణేష్ ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అట్లా అనుకుంటూ ఈసారి చూస్తుంటే ఎక్కడ ఏమి తగ్గినట్టు కనిపించట్లేదు. ఫస్ట్ టైం ఒక 10 people వాలంటీర్స్తో అట్లా స్టార్ట్ అయ్యి డిస్కషన్స్ ఎట్లా చేయాలి అని ఇప్పుడు వాలంటీర్స్ అందరు ప్రోస్ అయిపోయి వీళ్ళంతా ఏమన్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చు అంత రేంజ్లో చేస్తున్నారు. దేంట్లోనే ఎక్కడ తగ్గట్లేదు, చాలా బాగా జరుగుతున్నాయి. ఈసారి క్లే గణేష ఈవెంట్ ఎప్పుడు కన్నా ఇంకా బాగా జరిగింది. పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ ఈవెంట్కి వచ్చేస్తే కనుక మెయిన్ ఈ 9 రోజులు ఎక్కడ తగ్గకుండా అందరికీ భోజనాలు పెడుతూ ఎవరికి ఎక్కడ ఏమీ లోటు లేకుండా వాలంటీర్స్ కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మాకు అవకాశం వచ్చినందుకు ఇక్కడ మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్కి. గణేష్ మహారాజ్కి జై. నేను రాధా వాళ్ళ అమ్మగారిని. మాది విశాఖపట్నం నుంచి వచ్చాను నేను. ఇదే మొదటిసారి నేను రావడం. చాలా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు, పిల్లలతో ప్రోగ్రామ్స్, ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా అందరూ సహకారంగా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇదే మొదటిసారి చూడడం, మొదటిసారి ఇదే రావడం నేను అట్లాంటాకి కూడాను. అంటే మా అమ్మాయిలు ఇదివరకు చికాగోలో ఉండగా వెళ్ళాను. ఇక్కడ రావడం మాత్రం ఇదే మొదటిసారి. చాలా చాలా అందరికీ కూడా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే రైతులు పల్లెలు అన్నీ బాగుంటేనే మన మనుగడ కూడా బాగుంటుందని నా ఉద్దేశము. అది చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అండి ఇట్స్ బిన్ నా పేరు కిరణ్ అండి, కిరణ్ కుమార్, మాది నిజామాబాద్. ఇట్స్ బిన్ 5 years మేము ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పూజలో పాల్గొంటున్నారు. చాలా చాలా హ్యాపీ అండి అబౌట్ కిడ్స్ అండ్ పెద్దవాళ్ళ గురించి. ఇదే విధంగా మా క్యాసిల్బెరీలో ఎవ్రీ ఇయర్ జరగాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు ఆదిత్య అండి. మాది హైదరాబాద్. అందరు చెప్పినట్టు 5 years బ్యాక్ ఇది స్టార్ట్ చేసాము. చిన్నగా వాలంటీర్స్ ఒక 5-6 members స్టార్ట్ చేసి ఎలా చేయాలి, తను చెప్పినట్టు ఎలా చేయాలి ఏంది అని ఆలోచించి ఒక చిన్న గరాజ్ నుంచి స్టార్ట్ చేసి ముందు ఒక స్ట్రీట్, తర్వాత గరాజ్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ యార్డ్ వరకు వెళ్ళేసి ఒక్కొక్క స్టెప్ పెరుక్కుంటూ ఒక ఈ ఇయర్ ఇంకా బాగా చేయాలని కమ్యూనిటీ వైజ్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక కల్చరల్ ఈవెంట్స్ కాకుండా ఒక పూజా విధానం నవరాత్రి అనుకొని చేసి ఈ 9 days పూజా విధానాలతో పాటు ప్రసాదాలు సమర్పించుకుంటూ కల్చరల్ యాక్టివిటీస్ మన పిల్లలకి ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఎంతో ఉపయోగపడాలి అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఇది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇప్పుడు మన ముందు సాంస్కృతిక సారథి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఇంత బాగా జరుగుతున్నాయంటే మీ పేరు సార్? సునీల్ కుమార్ రెడ్డి. ఎక్కడి నుంచి మీది? నా కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా సొంతూరు పొద్దుటూరు. సో ఎలా ఉండబోతున్నాయి 9 రోజుల వినాయక చవితి సందర్భంగా? ఈ 9 రోజుల దాని గురించి చెప్పేదానికన్నా ముందు ఫస్ట్ నుంచి మేము పడ్డ కష్టము, అందరూ కలిసి చేసుకున్న కృషి, ఇది ఏంటంటే ఇది ఒక వ్యక్తి ఒకరు చేసిన ఆలోచన కాదు. ఒక గుంపుగా ఒక
ఇండియాలో మనం అందరం కలుస్తుంటాము, లేకపోతే ఒక వ్యక్తి చూస్తాడు, మేనేజ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఇండివిజువల్ హౌస్లో ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటాం, వాళ్ళ పనులు, వాళ్ళ యాక్టివిటీస్ అని. అలా కాకుండా అందరూ ఒక గుంపుగా ఫామ్ అయ్యి ఒకే తాటిపైకి వచ్చి చేయి కలిపి ఇంత బాగా అరేంజ్ చేస్తున్నాము అంటే అందరి వాలంటీర్స్ వాళ్ళ టైము వాళ్ళకి ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకందరికీ చాలా సహృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని ఇలా చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ 9 రోజులు ఇక్కడ క్యాసల్బరీ హైట్స్ లో మీరు చేయదలుచుకున్నారు? దేశం కాని దేశం వచ్చాం, కానీ ఎక్కడికి వచ్చినా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగరాని తల్లి భూమి భారతిని అన్నారు. అలాంటి కల్చర్ను మన పిల్లలకు దూరం చేయకుండా పరిచయం చేయాలన్న ఉద్దేశమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. పిల్లలతో ఫస్ట్ మనం మొదలుపెట్టినప్పుడు ఈ క్లే గణేష్ ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు చాలా ఉత్సాహపరిచారు. వాళ్ళ చేతులతో, వాళ్ళ చిన్ని చేతులతో వాళ్ళే అక్కడ గణేష్ని తయారు చేసి వాళ్ళు మురిసిపోయే విధానం చూసి మాకే చాలా ఆనందం వేసింది. ఆ చిన్నవి చేసింది అది ఇప్పటికీ ఈ రకంగా ఇంత పెద్ద గణేష్ని తెచ్చి ఇంతమందితో అందరూ కలిసి ఇంత బాగా పెద్ద టెంట్ అంతా వేసి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ టెంట్ వేసేదానికి ఆర్ లైక్ ఈ డెకరేషన్కు దుర్గా గారు వాళ్ళు సహసాతో వాళ్ళు వచ్చి సక్సెస్గా చేశారు. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ ఫుడ్ సందీప్ గారు దగ్గరుండి మరీ స్పాన్సర్ చేస్తూ వచ్చారు. ప్లస్ అండ్ హీఈస్ ద హార్డ్ వర్కర్. యా సో ధన్యవాదాలు మీకు. యస్ అందరికి లైక్ ఒక్క సందీప్ అనే కాదు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి సహకారం లేదే ఇది సాధ్యం కాదు. జై బోలో గణేష్ మహారాజ్ కి. శివ గారు ఒక్కటి అంటే 9th రోజున ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే నాకు ఒకటి ఏంటంటే ఇంతమందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ భోజనం ఏర్పాట్లు కూడా అంటే ఏ విధంగా లాజిస్టిక్స్, ఎందుకంటే వారం రోజులు మనం అందరం కూడా పని చేసుకుంటేనే అందరం కూడా 8 గంటలు మనం పని చేసుకున్న తర్వాత ఏ కొంత సమయం మిగిలినా కూడా అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద స్కేల్లో మీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు? సో ముందుగా జనార్దన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ టైం తీసుకొని వచ్చినందుకు. సో జస్ట్ మేడ్ అవర్ ఈవెంట్ కలర్ఫుల్. సో అందరికీ నమస్కారాలండి. నా పేరు శివ పూల, మాది నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్. సో ఇది 5వ సంవత్సరం మా క్యాసల్బరీ హైట్స్లో ఈవెంట్ చేయడం. సో ఇంతకు ముందే ఇండియాలో కూడా మా రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా వీడియో కాల్లో చేసి చూపిస్తే ఇండియాలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు. ఏంటంటే మనకి ఏదో వచ్చేసాము వెళ్ళామన్నట్టు కాకుండా ఇక్కడ మీరు చూస్తే టైము సాయంత్రం నైట్ 10 దాటిపోయినా సరే ఇంత క్రౌడెడ్గా ఇంతమంది కూడా ఈ ఈవెంట్లు ఏదైనా సరే ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటేనే అవుతుంది. ఇదేంటంటే ఒకళ్ళతోనో ఇద్దరితోనో అయ్యేది కాదు. సో ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ ఈవెంట్. అన్న మీరు అడిగినట్టుగా ఫుడ్ గురించి అడిగారు. సో ఈవినింగ్ పూట మనకి ఫ్యూ అవర్స్ సర్వ్ చేసే ఫుడ్ గురించి మనకు చాలా కొంతమందికి తెలుసు. చాలామంది తెలియనిది ఏంటంటే ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి, సో సాటర్డే మార్నింగ్ 7 o'clock నుంచి పీపుల్ నిద్రలేచేసి రెస్టారెంట్ డిపోకి వెళ్ళి కానివ్వండి, మనకి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సన్ ఐటమ్స్ తీసుకొచ్చేసి ఎవ్రీథింగ్. సో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ హోమ్ ప్రిపేర్. సో వీ డింట్ ఆర్డర్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఇక్కడ చూస్తే ఇదేంటంటే ఈ టెంట్ గురించి ఇదేదంటే ఇదంతా కూడా ఇన్ హౌస్. సో టెంట్ మొత్తం కూడా మేము యాక్చువల్గా బై చేసి, సో టెంట్ ఎప్పుడు అవసరమైనా సరే మన 15 మంది 20 మంది వాలంటీర్స్ యాక్టివ్గా చేసి టెంట్ ఇచ్చేసారు. లైట్స్ కూడా అన్నీ కూడా సందీప్ మొత్తం మళ్ళీ అది పెద్ద ఇది. సో బేసికల్గా ఏంటంటే 5వ సంవత్సరం మా అదృష్టం అనుకోవాలి. సో 5 సంవత్సరాలు 5గురు హోస్ట్ చేశారు. సో ఈ డిమాండ్ ఇలా చూస్తూ ఉంటే ఏంటంటే మేబీ ఫ్యూచర్ ఇయర్స్లో బిడ్డింగ్ కూడా వెళ్ళొచ్చు మేము హోస్టింగ్కి. సో మోర్ మనీ ఫర్ గణేష్ సో దట్ వీ కెన్ సెలబ్రేట్ బెటర్. భవిష్యత్తులో ఏమన్నా సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఇక్కడ మన పిల్లల చేత ముఖ్యంగా, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా కానివ్వండి, బ్యాక్ హోమ్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా కొంత అమౌంట్ మిగిలినప్పుడు వాటిని అమౌంట్ను ఏమన్నా మీరు సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలకు అది ఆలోచన అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే మేము జస్ట్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే మాది డెఫిసిట్ బడ్జెట్లోనే ఉండే. లాస్ట్ ఇయర్ వీ ఆర్ ఇన్ ద పాజిటివ్ స్టేట్. సో హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు క్లోజ్ దిస్ ఇయర్ ఆల్సో ఇన్ ఎ పాజిటివ్ థింగ్. సో డౌన్ ద లైన్ లైక్ మనకు మెయిన్ కావాల్సిన చైర్స్ కానివ్వండి. ఈ సంవత్సరం మనకి చైర్స్ చూస్తే మీరు 50 చైర్స్. సో మాకు లోకల్ స్పాన్సరర్స్ సో 25 ఈచ్ మాకు లోకల్ పీపుల్ హెల్ప్ చేశారు. సో ఏంటంటే మేము స్లోగా 1 by 1 వీఆర్ ఇన్ ద బిల్డింగ్ స్టేట్. సో వన్స్ ఫర్ షూర్ లైక్ వీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ కవర్డ్. ద ప్లాన్ ఈస్ టు మేక్ షూర్ లైక్ వీ ఎక్స్టెండ్ దిస్ థింగ్. సో మెయిన్ ఇంటెంట్ ఏంటంటే ఇది మన కల్చర్. సో మీరు అన్నట్టు ఇందాక ఏ దేశం వేగినా ఎందుకు అడిగినా పొగరాన్ని తెలి భూమి భారత్ అన్నట్టుగా సరే. సో పరమతాలకి మనం గౌరవించాలి, మన మతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ టు సే లైక్ యు ఆర్ హిందూ, బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హిందూ.
సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో లైక్ మన మతాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం, మన కల్చర్ని. సో మెయిన్ పిల్లలకి మనకి ఏంటంటే ఇక్కడ దూరంగా ఉన్నప్పుడు వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద ఫన్ దట్ వీ హ్యాడ్ వెన్ వీఆర్ కిడ్స్, రైట్? సో మా మెయిన్ ఇంటెంట్ ఏంటంటే ఇక్కడ అందరిది కూడా, సో ఈ కిడ్ మనం ఏదైతే ఫన్ ఇంటి దగ్గర ఫీల్ అయ్యామో ఆ ఫన్ మన పిల్లలు మిస్ కాకూడదు. సో ఆ మెయిన్ ఆలోచనతో స్టార్ట్ చేశారు. మా నరేంద్ర అన్న గరాజ్లో స్టార్ట్ చేసింది. ఇవాళ రోజున 50 మంది నుంచి 500 మందికి ఎవ్రీడే మేము ఫుడ్ సర్వ్ చేస్తా అంత ఘనంగా చేసుకునేదానికి ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. సో లాస్ట్ మాకు వచ్చేసి ఇది 9 days ఈవెంట్ ఈసారి. సో నెక్స్ట్ ఫ్రైడే ఇట్ విల్ బి ఎ బిగ్ ఈవెంట్. సో మహాప్రసాదం ఉంటుంది. సో వీఆర్ ఆర్డరింగ్ లైక్ పీపుల్ సపోర్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ఇండియా. సో నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మా మహా నిమజ్జనం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఈవెంట్. సో లైక్ ఐ సెడ్ మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరి యొక్క Hi everyone. This festival is start. Hi everyone. This festival. నా పేరు నవీన్. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. సూర్యాపేట మా మండలము. 6 years నుంచి అండి. ఓకే, నేను కొంచెం అందరు తెలుగులో మాట్లాడారు, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. కిడ్స్ ఉన్నారు. సో we started with a small thing, but it went through a big thing. As you can see, all these activities, events, everything is been successful because of the kids. Okay, kids are the people, okay, they are taking forward. They are the next generation people. They love this activity. They are making this fun. They are making this that's okay. నా పేరు సతీష్ కుమార్ అండి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు. నేను క్యాజిల్బరీ హైట్స్లో 6 years నుంచి ఉంటున్నాను. సో ఈ సంవత్సరంతో 5 years చేసాము వినాయకుడిని. అండ్ ఆల్సో ఈచ్ డే ఆల్మోస్ట్ 12 to 15 pairs పూజలో పాల్గొని పూజ కూడా చేస్తున్నారు. అండ్ ఈ 9 days పూజారి కూడా వస్తున్నారు. మన ఇండియాలో ఎలా జరుగుతాయో శాస్త్రీయ పద్ధతిలో పూజారి వచ్చి అన్నీ చేస్తున్నారు. అందరూ పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఆల్మోస్ట్ 300 to 400 పీపుల్ మహాప్రసాదం తీసుకుంటున్నారు. అండ్ ఈ ఇయర్ 9 years పెడుతున్నాము, 9 days పెడుతున్నాము. అండ్ 9th day వీఆర్ ప్లానింగ్ టు సెలబ్రేట్ ఇన్ గ్రాండ్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు క్యాసిల్బరీ హైట్స్ యొక్క విశేషాలని, వినాయకుడి యొక్క ఉత్సవాల విశేషాలు కమిటీ మెంబర్స్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, తల్లిదండ్రులు అందరూ కూడా వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. సో సైనింగ్ ఆఫ్ for today. ఒక్కసారి అంటే తను పటపడాద్యా పేరు చెప్పు. Okay, sing. Okay, are you singing something? Yeah. Only go ahead. Just a couple of lines here. చెప్పు. That's okay. Okay, that's పర్లేదు. మీ పేరు? నా పేరు రామ్ ప్రణవ్. నేను హన్మకొండ తెలంగాణ నుంచి వచ్చాము. మేము మా చిన్నప్పుడు మా గల్లీలో ఎలా వినాయకుడిని స్టేజ్ దగ్గర పెట్టుకొని చేస్తామో అలాగే మా పిల్లలు అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు, మన సాంప్రదాయాన్ని కూడా నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి కట్టుగా ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మహబూబ్నగర్ డిస్టిక్లో ఎవ్రీ ఇయర్ అండి అక్కడ బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. నేను 5th class ఆ టైం నుంచి కూడా బాగా యాక్టివ్గా గణేష్ చతుర్థి ఈవెంట్లు చేసేవాడిని. ఆల్మోస్ట్ లైక్ 25 years వరకు నేను అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ బాగా గణేష్ చతుర్థి ఎంజాయ్ చేసేవాడిని అనమాట. ఆ మెమొరీస్ అవన్నీ నాకు ఎట్లా అంటే జీన్స్లో ఉండిపోయాయి అనమాట అవన్నీ. సో ఇక్కడికి వచ్చాన ఇక యూఎస్కి వచ్చిన తర్వాత ఒక 4-5 years అవి అన్నీ మిస్ అయిపోయాను. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎప్పుడైనా గణేష్ ఈవెంట్ అవుతుంటే ఇండియాలో అవుతుంది, అరే నేను మిస్ అవుతున్నా అని ఒక ఫీలింగ్ ఉండేది అనమాట చాలా రోజులు. సో అట్లా చాలా మిస్ అయిపోయినాక ఒక 5 years వరకు అట్లా మిస్ అయిపోయినాను. ఒకసారి కమ్యూనిటీకి వచ్చిన తర్వాత సో మేము కొంతమంది 5 members or 6 members వాలంటీర్స్ కలిసి ఓకే స్టార్ట్ చేద్దాము ఇక్కడ, ఇది చిన్నగా కానీ అని చాలా ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లో చాలా ఆలోచించి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని ఆలోచించుకొని ఒక చిన్నగా స్టైల్లో స్టార్ట్ చేసామండి.
అది రాను రాను ప్రతి ఇయర్ చాలా గ్రో అవుతుంది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. చిన్న ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఆ సంతోషంని ఇప్పుడు ఇలా కంటిన్యూ చేయడం, ఇలా అందరితో కలిసి చేయడము, చాలామంది పార్టిసిపేషన్ వస్తున్నారు. ఇంకా కమ్యూనిటీ వైజ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అందరూ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ హిందూ కల్చర్. చాలా అదర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆర్ ముస్లిం కమ్యూనిటీ, దే ఆర్ ఆల్ టెల్లింగ్ ఓకే కమ్ అండ్ పార్క్ ఇన్ అవర్ గరాజెస్ ఆర్ అండ్ ఆల్, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్ అవర్ ఈవెంట్. సో దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. అందుకోసం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాలంటీర్స్ స్పెషల్ థ్యాంక్స్, దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది క్యాసిల్బరీ హైట్స్ వినాయకుడు యొక్క విశేషాలు. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి సో అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్, గణేష్ మహారాజ్ కి జై బోలో, గణేష్ మహారాజ్ కి. సో ఇదే అండి పల్లె వెన్నెల ఛానల్ అండి. సో మీరందరూ కూడా ఈ ఛానల్లో ఈరోజు మనం వినాయకుడి సాంగ్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు పల్లె వెన్నెల ఆర్ జనార్దన్ పన్నెల ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూ విల్ సీ ద పల్లె వెన్నెల ఛానల్. సో ఆ పాట ఏంటంటే ప్రథమ గణనాయక ప్రమోద సిద్ధికారక ప్రచండ శక్తిధారక ప్రమోద సిద్ధికారక గం గం గణనాథ తవ చరణం మమ దేవ గం గం గణనాథ భవహరణం మహదేవ గం గం గణనాథ తవ చరణం మహదేవ గం గం గణనాథ భవహరణం మహదేవ. పొలం మట్టితో కూర్చినామయ్యా ప్రకృతి మెచ్చే నీ పండుగేనయ్యా. పొలం మట్టితో కూర్చినామయ్యా ప్రకృతి మెచ్చే నీ పండుగేనయ్యా. కులమతాలు మరచి అందరూ కలిసి మెలిసి చేసినారయ్యా. తవ చరణం మమ దేవ గం గం గణనాథ భవహరణం మహదేవ గం గం గణనాథ తవ చరణం మమ దేవ గం గం గణనాథ భవహరణం మహదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. I know. Sir, one get disappointed. Very good singing. Yeah. So what do you want to say? Krishna. What is your name? Teju. Okay, Teju. Okay, go ahead. Sir, ఇదన్న ఒక మంచి పాట ఇంకోటి పాడరా ఒకటి. అవునా? యా పాడరా. యా బాగుంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. Thank you. Thank you. Good job.